సమస్తము ఘనత మహిమ దేవునికే చెల్లును గాక. ఈ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మనందరం కూడా ప్రేమించి కొన్ని నిలువైన సంగతులు నేర్చుకోవడానికి దేవుడు తన కృప చూపించాడు. అందుని బట్టి దేవాదేవుడు ఉదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. బైబిల్ స్టడీలో కొన్ని నిలువైన సంగతులు మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి కావాల్సిన కొన్ని నిలువైన సంగతులు కొద్ది సమయంలో మనం నేర్చుకుందాం. కావున ముందుగా దేవుని సహాయం తీసుకుని ఈ మాటలు నేర్చుకుందామండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా తండ్రి, ప్రేమ నమ్మకం గల గొప్ప దేవ, సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన గొప్ప నామాన్ని బట్టి ఉదయపూర్వక వందనాలు ప్రభు, స్తుతి స్తోత్రాలు తండ్రి. అయ్యా, మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మమ్మల్ని అందరం కూడా ప్రేమించి ఈ టెక్నాలజీ ద్వారా కొన్ని నిలువైన సంగతులు మాకు నేర్పించడం మీకు అనుగ్రహించిన మహామాగ్యాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు తండ్రి గారు. మీ పక్షంగా నన్ను నిలబడుచుండగా సంయోచితమైన జ్ఞానమును ఆత్మ సహాయాన్ని దయచేసి అయ్యా మా ఆత్మలను మీ తట్టు తిప్పుకునే ఇరువైన సంగతులు దయచేయమని ప్రాధేయపడుతున్నాం ప్రభు, బ్రతిమలాడుకుంటున్నాం తండ్రిగా. సహాయం చేయండి. కూడిన మీ పిల్లలను, అలానే ప్రభు ఆన్లైన్లో చూస్తున్న మీ పిల్లలను, సంఘాన్ని, దైవజనులను, దైవజనురాలను ఆధ్యాత్మిక బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించమని ప్రాధేయపడుతూ ఈరోజు రక్షణ పొందుకోవడం అంటే మనకు సరిగా అవగాహన లేదని చెప్పాలి. రక్షణ పొందుకోవడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత బాప్తీసం పొందితే రక్షణ అయిపోయింది అనే భావనలో ఈరోజు యావత్ క్రైస్తవ ప్రపంచం ఉంది. కానీ రక్షణ పొందుకోవడం అంటే బాప్తిసం తీసుకుని మన జీవితం మరలా మనం జీవించడం కాదు. ఈరోజు క్రీస్తులకు నడిపించాం కదా, బాప్తిసం ఇచ్చేసాం కదా, రక్షణ మనం ఒక ఆత్మను మనం సంపాదించేసుకున్నాం కదా, మనం రక్షించబడ్డాం కదా అని భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ రక్షణ పొందడం అనేది చాలా ఈజీ. ఒక 2-3 మాటలు దేవుడి మాటలు విని పట్టుకుని దేవునికి దగ్గర రావడం, దేవుని దగ్గరకు వచ్చి మన రక్షణ పొందుకొని సంఘానికి రావడం అన్నది చాలా చిన్న పని. కానీ వచ్చిన తర్వాత రక్షణను అంతం వరకు నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. పొందుకునే రక్షణను మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానిని కాపాడుకోవాలంటే ఈరోజు మనకి చాలా చాలా దేవుడు అమూల్యమైన మాటలు మనకు కావాలి. ఈరోజు దాన్ని ఎవరో గ్రహించడం లేదు. వస్తున్నాం, వెళ్తున్నాం, వింటున్నాం, మళ్ళీ మన పని మనం చేసుకుంటున్నాం, మళ్ళీ ఆదివారం వస్తే దేవుడు గుర్తొస్తున్నాడు. కానీ మన ఆత్మీయ జీవితంలో, రక్షణ జీవితంలో అభివృద్ధి అనేది మనకు కనబడడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి విషయంలో మనకు అభివృద్ధి కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకప్పుడు కాలినడక నడిచేవారు చెప్పేవారు, తర్వాత సైకిల్ మీద నడుస్తున్నారు, వెళ్తున్నారు, తర్వాత బైకులు, ఇప్పుడైతే కార్లు, రేపొద్దున ఏమొస్తాయితే తెలియదు. కానీ ప్రతి దాంట్లో చూడగలిగితే సమాజంలో ప్రతిది, ఇక్కడ ఇల్లు కూడా చూడండి, ఒకప్పుడు పూరిళ్ళు ఉండేవి, తర్వాత పెంకుటిల్లు వచ్చినాయి, ఇప్పుడు బిల్డింగ్లు, డూప్లెక్స్ బిల్డింగ్లు అంటున్నారు. అంటే ప్రతి దాంట్లో అభివృద్ధి కనబడుతుంది. కానీ మన రక్షణ జీవితంలో అభివృద్ధి అనేది కనబడుతుందా లేదా, నిజంగా మన రక్షణ స్థిరత్వంగా ఉందా లేదా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోగలిగితే మన జీవితంలో రక్షణ అనేది అభివృద్ధిలో కనబడడం లేదు. మీరు అలా చెప్పగలరని మీరు నన్ను అడగలిగితే, రక్షణ అనేది మన జీవితంలో అభివృద్ధి పొందితే మనం పాపం చేయం, పాపం వైపు తిరగం. కానీ ప్రతిరోజు పాపం లేని రోజు అంటూ ఉందా మన జీవితంలో చెప్పండి? ఏదో రూపంలో పాపం చేస్తూనే ఉన్నాం, పాపంలో దిగజారిపోతూనే ఉంటున్నాం, దేవుడికి విరోధంగా బ్రతుకుతున్నాం అంటే రక్షణలో అభివృద్ధి ఉందో చెప్పండి? ఎక్కడ వేసిన గొంగలే అక్కడలాగా ఉంటుంది. ప్రేమ దేవుని పిల్లలారా, ఈ రక్షణ అభివృద్ధి పొందడం, ఈ రక్షణ స్థిరపరచుకోవడం అనేది చాలా అవసరం ఈ పరిస్థితుల్లో. కావున ఈ పొందుకున్న ఈ రక్షణను ఈరోజు మనం స్థిరపరచుకోవడానికి, అభివృద్ధి పరచుకోవడానికి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏ విధంగా చేస్తే ఈ రక్షణ అభివృద్ధి పొందుతుంది, ఈ రక్షణలో మనం స్థిరపడతాం అనే సంగతులు ఈరోజు మీకు తెలియజేయాలనే ఆలోచన కలిగి ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ప్రేరణతో. కావున
జాగ్రత్తగా ఈరోజు మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి, మన ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతుంది, మనం చేసే పనుల్లో అభివృద్ధి కనబడుతుంది, ప్రతి దాంట్లో అభివృద్ధి కనబడుతుంది. కానీ ఈరోజు అభివృద్ధి కనబడలేదు ఎందులోనంటే రక్షణలో. మరి రక్షణలో మనం అభివృద్ధి పొందాలంటే ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనే కొన్ని నిలువైన సంగతులు జాగ్రత్తగా నేర్చుకుందాం ప్రేమైన దేవుని పిల్లారా. ముందుగా మన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనం చదువుకోగలిగితే ప్రేమైన దేవుని పిల్లారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదువుకోగలిగితే, వీరు అపోస్తుల బోధయందును సహవాసమయందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేటి యందును ఎడతెక్కకుండిరి. ఇంతకీ వీరంటే ఎవరు అనుకుంటున్నారో? ఆ పై సందర్భం మనం చదవగలిగితే పేతురు గారు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో యేసుక్రీస్తు వారి గురించి సువార్త చెప్పాడు. ఆ సువార్త విని ఆ రోజు ఇంచుమించుగా 3,000 మంది యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తీసం పొంది దేవుళ్ళలోకి వచ్చిన వారు వీరందరూ కూడా. వారే కాదు, ఈ మాటలు వింటున్న మనం కూడా యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి బాప్తీసం పొందిన వారమే కదా. వారికి ఏమైతే చెప్తున్నాడో ఆ మాట మనతో కూడా మాట్లాడుతున్నాడు. వీరు అనే చోట ఎవరిని పెట్టుకోవాలి? మనమని పెట్టుకోవాలి. మనమని పెట్టుకుని ఆ తర్వాత వాళ్ళు చేయవలసిన పనులు, రక్షణ పొందుకుని ఇంటికి వెళ్ళిపోలా, రక్షణ పొందుకుని ఏదో ఆదివారం ఒకరోజు ఆదరించుకోవడంలా. రక్షణ పొందుకున్న తర్వాత మీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలంటే ఎలా ఉండాలి అనేది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు రాయించిన మాట అండి. ఈ మాట వీరు అంటే ఆ రోజు క్రీస్తుని అంగీకరించిన వారు. వీరు అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు భూమి మీద అందరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారందరికీ చెబుతున్న మాట ఏంటది? అపోస్తుల బోధ అంటే వాక్యమందును, రెండోది సహవాసమందును, మూడోది రొట్టె విరుచుటి యందును, నాలుగవది ప్రార్థన చేయుటి యందును. ఈ 4 విషయాల్లో మనం ఎడతెగక స్థిరంగా ఉంటే మన ఆత్మీయ జీవితం ఆటోమేటిక్గా ఏమైపోతుంది? అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కావున ఈ 4 విషయాల గురించి జాగ్రత్తగా నేర్చుకుందాం. ఒక్కో విషయం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, దానిని మన జీవితంలో ఎంతవరకు స్థిరపరచుకుంటున్నాం అనేది కూడా ఆలోచన చేయగలిగితే మన రక్షణ జీవితంలో అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కావున ఈరోజు మన ముందు 4 విషయాలు ఏమిటంటే, 1 వాక్యమందును. అపోస్తుల బోధ అంటే సత్య సంబంధమైన వాక్యం, అపోస్తుల బోధ అంటే పరసంబంధమైన బోధ, అపోస్తుల బోధ అంటే ఆత్మ సంబంధమైన బోధ. ఆత్మ సంబంధమైన బోధ యందును అపోస్తుల సహవాసం ఉందంటే యథార్థంగా బ్రతికే సత్యవంతులతో సహవాసం యందును, మూడోది రొట్టె విరుచుటి యందును, నాలుగోది ప్రార్థన యందును. ఈ 4 విషయాలను మనం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే, అందులో ఉన్న లోటుపాట్లు ఏటో మనం తెలుసుకోగలిగితే, అవి మన జీవితంలో ఎంత ప్రభావితం అనేది మన జీవితంలో చేస్తున్నాయో మనం తెలుసుకోగలిగితే ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం చాలా బలపడగలం. కావున ఈ 4 విషయాలను జాగ్రత్తగా నేర్చుకుందాం. ముందుగా ప్రార్థన. ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే 4 విషయాలను రాసుకున్న తర్వాత సైడ్ హెడ్డింగ్గా ప్రార్థన అని రాసుకోండి. ప్రార్థన కోసం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన ఎడతెగక ఉండమని చెప్పాడా, అప్పుడప్పుడు ఉండమని చెప్పాడా? ఆ 4 విషయాలు కూడా ఎలాగ ఉండమన్నాడు? ఎడతెగకుండా. ఒక ఆదివారం మాత్రమే ఉండమనలేదు కదా, ఎడతెగక ఉండమన్నాడు. ప్రార్థన ఎందుకు చేయాలి అనేది మనం ఆలోచన చేయగలిగితే, ప్రార్థన అనే మహత్తు గల కృపావరం ఆకాశ మహాకాశాలు పట్టజాలిన గొప్ప దేవాదేవుడితో బంధాన్ని, అనుబంధాన్ని, సంబంధాన్ని పెంపొందించేది. ఈరోజు క్రైస్తవులందరూ కూడా వాక్యం చెప్పకపోవచ్చు, పాటలు పాడకపోవచ్చు, వాక్యం చదవకపోవచ్చు. అందరూ చేసేది ఏంటి చెప్పండి? చేసేది ఏంటండి? ప్రార్థన. ఈ ప్రార్థన వాక్యం అపవాది చెప్పగలదు, పాటలు అపవాది పాడగలదు, పరిచర్యకుడు అపవాది చేయగలదు. కానీ అపవాది చేయలేనిది ఏంటి? ప్రార్థన.
ఈ ప్రార్థన ఎంత బలమైనది అంటే, క్రీస్తులోకి మనం వచ్చిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఒకప్పుడు లోకంలో ఉన్నాం, సాతాను బంధకాల్లో ఉన్నాం, నేను సాతాను బంధకాల్లో ఉన్నాను, నేను పాపిని, ఈ విధంగా బ్రతికి మరణిస్తే నేను నిత్య నరకంలోకి దిగజారిపోతాను, అయితే నా పాపాల నుంచి విడుదల కలిగజేసే శక్తి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉందని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత మరలా పాపం చేయకుండా ఉండాలంటే, మన రక్షణను అంతం వరకు కాపాడుకోవాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఒకప్పుడు మనం విడిచిపెట్టిన అపవాది యొక్క లక్షణాలను మరలా అపవాది మన జీవితంలోనికి తీసుకొస్తుంది. వచ్చిన వాటిని మనం జయించాలంటే, వాడు మన జీవితంలో తీసుకొచ్చే విధానాన్ని బైబిల్ భాషలో ఏం చెప్పిందంటే శోధన. ఏం చెప్పింది? శోధన. ఆ శోధన జయించి నువ్వు నేను కూడా నిలబడాలంటే ఏం కావాలి? మన జీవితంలో ప్రార్థన కావాలి. ఏం కావాలి? నాడు యేసుక్రీస్తు వారు తన దగ్గరున్న తన శిష్యులను తీసుకువెళ్తూ సిలువ మరణానికి దగ్గరవుతూ అన్నాడు, ఆయనకి బలం చాలక ప్రార్థనా సహాయం కోసం తన దగ్గర ఉన్న శిష్యులను తీసుకెళ్ళి ఆ పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తుండగా శిష్యులు మీరు ఇక్కడ ఉండి నా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పి కొంచెం దూరం వెళ్ళి తన ప్రార్థన చేశాడు. తన ప్రార్థన చేసిన తర్వాత శిష్యులు ఏం చేస్తున్నారని వెనక్కి తిరిగి చూసొస్తే శిష్యులు చేసేది ఏంటి? ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నిద్రపోతున్న వారితో ఆ సమయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనాలు చదవగలిగితే, ఆయన మరలా వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. నేనంటాను, యథార్థమైన హృదయంతో దేవునితో మాట్లాడడం ఈరోజు చాలా కష్టమైన పని భూమి మీద. చెయ్యనవాడు అపవాది. శోధన జయించాలంటే, అపవాదిగాడు వాళ్ళ తంత్రాలను జయించాలంటే, మన పాపంలో పడిపోకుండా దేవుడి చిత్తాన్ని మన జీవితంలో దినదినం అభివృద్ధి పరుచుకోవాలంటే మన జీవితంలో అతి కీలకమైనది ఏంటంటే ప్రార్థన. ఆ రోజు శిష్యులు చెప్తున్నాడు దేవుడు, ఆ రోజు శిష్యులే కాదు ఈరోజు మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, శోధన జయించి నిలబడాలంటే, అపవాదిని ఎదిరించి నిలబడాలంటే ఎడతెగ ప్రార్థించాలి. ఏం చేయాలి? ఎడతెగ ప్రార్థించాలి. కావున దీనికి సంబంధించిన వచనాలు కూడా చెబుతాను, తర్వాత మీరు చదువుకోండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 37-38 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 37-38 వచనాలు. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 45-46 వచనాలు కూడా ఇదే సందర్భం ఉంటుంది. లూకా సువార్త 22వ అధ్యాయము 45-46 వచనాలు కూడా ఇదే సందర్భం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మనకు అర్థం కావాలి, ప్రార్థన శక్తి మనకు అర్థం కావాలి. ఈరోజు ఫోన్ ఉంటుందండి, ఫోన్ ఉంటుంది మనకి, అది సాధ్యం లేకపోతే పనిచేస్తుందా? దానికి శక్తి కావాలి కదా. ఏ శక్తి కావాలి? పవర్, కరెంట్ అనేది కావాలి. అయిపోతే నువ్వేం చేస్తావు? వెళ్ళి ఫోన్లో ఛార్జింగ్ పెడతావు. ఛార్జింగ్ పెడితే ఆ రోజంతా కూడా అది ఏం పనిచేస్తుంది? ఆ శక్తితో ఫోన్ పనిచేస్తుంది. అలానే ఈరోజు నువ్వు నేను కూడా ఆత్మీయంగా శోధన జయించి దేవుడికి ఇష్టమైన జీవితం జీవించాలంటే ప్రార్థన అనే ఛార్జింగ్ మనం ఎక్కించుకోవాలి. అది లేకుండా దేవుడికి ఇష్టడే బ్రతకడం అసాధ్యం. అపవాదిని ఎదిరించి నిలబడడం అసాధ్యం. అపవాదిని ఎదిరించి నిలబడే ఏకైక ఆయుధమే ప్రార్థన. ఈరోజు ఆ ప్రార్థన మన జీవితంలో నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఫోన్కి ఛార్జింగ్ పెట్టడమైనా మర్చిపోవడం లేదు, కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నాం. 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకుని ఆ రోజంతా ఫోన్ వాడుకోగలం మనం, కానీ ప్రార్థన 5 నిమిషాలన్నీ చేస్తాం మనం. 2 నిమిషాలు చేసే ప్రార్థన ఆ రోజంతా పాపం చేయకుండా ఎలా కాపాడుతుంది నిన్ను నన్ను? జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడితో నువ్వు కలిసే, దేవుడితో ఏకమయ్యే స్థితే ప్రార్థన. ఒక మహాశక్తికి దగ్గరికి వెళ్ళే
మహాభాగ్యమే ప్రార్థన. ఆ శక్తి దగ్గరగా ఉన్నప్పుడు ఆయనలో శక్తి, ఆయనకున్న శక్తి ఏంటి? పాపం అనేది ఆయన దగ్గర చోటు లేదు. అటువంటి శక్తిని నువ్వు గ్రహించుకున్నా నువ్వు పాపం చేయకుండా నిలబడాలంటే, అపవాదిని ఎదిరించి నిలబడాలంటే మన జీవితంలో ప్రార్థన చాలా ఎక్కువగా ఉండాలి, ఎడతెగక ఉండాలి. మనం ఎడతెగక సాధ్యంగా పెడతాం, ఎడతెగక ప్రార్థన చేస్తామా? కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటే ప్రార్థన చేస్తాం, అన్నీ బాగుంటే ప్రార్థన చేయం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచన చేయాలి. మన జీవితాన్ని స్థిరపరిచేది, బలపరిచేది ఈరోజు భూమి మీద మన సంతోషంగా, ఆనందంగా జీవించే జీవితం దేని ద్వారా వస్తుందో తెలుసా? ప్రార్థన ద్వారానే. శత్రువు తంత్రాలను ఎదిరించి నిలబడి, కష్టాల్లో అయినా, బాధల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా, సమస్యల్లో నిలబడేది దేని ద్వారా చెప్పడా? ప్రార్థన ద్వారా. ప్రార్థన జీవితంలో మన చాలా జీవితాల్లో బలహీనపరుస్తుంది అపవాది. ఈరోజు మన శరీరానికి శక్తి రావాలి. ఎన్ని పూట్ల అన్నం తినాలి మనం? తినకపోతే ఒకరోజు ఉపవాసం ఉంటే మన పరిస్థితి ఏంటి? 10 రోజులు తిండి తిననట్టుగా ఉంటుంది మన వ్యవహారం, అవునే కదా? ఒక పూట తిండి తినకపోతే నీ శరీరానికి శక్తి ఏ విధంగా రావట్లేదు, నువ్వు నీరసపడిపోతున్నావో, తిండి తినకపోతే నువ్వు ఏ విధంగా పని చేయలేకపోతున్నావో, తిండి తినకపోతే ఏ విధంగా నువ్వు నడవలేకపోతున్నావో, నీ శరీరం నడవాలంటే నీ శరీరం తిండి కావాలి. అలా ఈరోజు నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలంటే, రక్షణను అభివృద్ధి చెందాలంటే మనకి కూడా ప్రార్థన అనే ఆహారం కావాలి. ఏం కావాలి? చేస్తున్నాం 3 పూట్ల మానకుండా ఏం చేస్తున్నాం? శరీరానికి తిండిస్తున్నాం, కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన చేయకపోతే మనలో శక్తి ఉండదు. మరి అపవాదిని ఎదిరించగలమా? అపవాదిని ఎదిరించి నిలబడగలమా? అందుకే ఈజీగా వాడు మనతో ఏం చేస్తున్నాడు? పాపాన్ని చేయించేస్తాడు. ప్రేమ దేవుని పిల్లారా, మరి పాపం చేంజ్ చేస్తే దేవుని దూరం అయిపోతే ఎక్కడ అభివృద్ధి కనబడుతుంది చెప్పండి? మన జీవితంలో ఎక్కడ రక్షణ జీవితంలో రక్షణ అనే ఈ యొక్క రక్షణలో అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది మనకి? వాడు అసలు మనల్ని పాపం చేయకుండా నిలబడిస్తాడా? ఉదయం లేచిన కాడి నుంచి ఒక్కరోజైనా పాపం చేయకుండా పడుకున్న రోజులు ఉన్నాయి చెప్పండి? ఎందుకు మనం అలా చేస్తున్నాం? ఎందుకు మన పాపంలో పడిపోతున్నాం? మనకు అందరికీ ఆశే, పాపం చేయకూడదు, దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి, పరలోకంలోకి వెళ్ళాలి అని అందరికీ ఆశే. కానీ ప్రార్థన మాత్రం చెయ్యం. ప్రార్థన చేయకపోతే అపవాదిని ఎదిరించగలమా? ఇంకా పాపంలో దిగజారిపోతాం. ప్రేమ దేవుని పిల్లారా, ఈ ఫోన్ గురించి ఆలోచన చేస్తున్నాం, ఈ శరీరాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం తప్ప నిత్యము జీవించే ఆత్మ గురించి ఆలోచన చేయలేకపోతున్నాం. ప్రేమ దేవుని పిల్లారా, పాపం చేయకుండా ఈరోజు యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతికే అతి ముఖ్యమైన ఆయుధమే ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఉదయపూర్వకంగా చేయాలి, మనసారా చేయాలి. ఎక్కడో ఆలోచనలు పెట్టుకుంటూ ప్రార్థన చేయకూడదు. మనసుతో ఏకాగ్రత కలిగి తండ్రితో మమేకమై, నీ ప్రియురాలతో మాట్లాడుతావు కదా, నీ ప్రియుడితో సెల్ ఫోన్లో మాట్లాడుతావు కదా, చుట్టుపక్కల ఏమైనా గుర్తుంటాయి టైంలో నీ మీద నుంచి రైలు వెళ్ళిపోయినా తెలదు నీకు. అంత మమేకమై నీ ప్రియుడితో, నీ ప్రియురాలతో, నీ భర్తతో, నీ భార్యతో మాట్లాడతావు కదా, అలా మాట్లాడాలి దేవుడితో. అలా బంధాన్ని పెంపొందించుకోవాలి. ఒక భక్తుడు అంటున్నాడు, చేపకే బ్రతకడానికి నీళ్ళు ఎంత అవసరం? నీళ్ళు లేకుండా చేప బ్రతుకుతుందో చెప్పండి? బ్రతుకుతుందా? నీళ్ళు లేకపోతే చేప ఎలా బ్రతుకుతో, మనకు ప్రార్థన లేకపోతే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం బ్రతకము అంట. మన ఆత్మీయ జీవితంలో మనం బ్రతుకున్నామంటే దానికి చూసినట్టు చెప్పనా? ప్రార్థనే. చేప బ్రతకాలంటే నీటిలో ఉండాలి, మన ఆత్మీయ జీవితంలో బ్రతుకు ఉండాలంటే మనం దేంట్లో ఉండాలి? ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన మానేసామో, ఇంకో భక్తుడు అన్నాడు, ప్రార్థన మనకు ఊపిరి వంటిదట. ఊపిరి పీల్చుకున్న బ్రతకగలమా? ఊపిరి ఎప్పుడు పీల్చడం మానేస్తే మన శరీరం ఏదో చచ్చిపోతుందో, ప్రార్థన ఎప్పుడైతే చేయడం మానేసామో, ప్రార్థన చేయడం మానేస్తుంటే ఒకటి చెప్పడా? దేవుడి చేతిని విడిచిపెట్టడం. ఏం చేయడు? దేవుడి చేతిని విడిచిపెట్టడం. ప్రియమైన దేవుని పిల్లలు, ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టామో ఆటోమేటిక్గా ఎవరు చేపట్టుకున్నట్టు? అపవాది చేతి పట్టుకున్నట్టే, పాపం జోలికి వచ్చినట్టు. మన ప్రార్థన ఎప్పుడైతే మానేస్తామో దేవుని విడిచిపెట్టినట్టు. మరి మన జీవితాల్లో ఈ మాట్లాడుతున్న సహోదరుడా, నీ జీవితంలో ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఉంది? ప్రార్థిస్తున్నావా? ప్రార్థన చేయకపోతే నువ్వు దేవుడి మీద ఆధారపడటం లేదట, నీ మీద నువ్వే ఆధారపడుతున్నావట.
ఒకసారి ఆలోచన చేసుకోండి. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండాలంటే పేతురు గారు అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయాలి. మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుని ప్రేమ దేవుని పిల్లలారా, ఈరోజు అపవాది మనల్ని భక్తి జీవితంలో బలహీనపరచడానికి వాడు వేసే అతిపెద్ద తంత్రమే ప్రార్థన నుంచి దూరం చేయడం. ఒక దొంగ ఒక ఇంటిలోకి వెళ్ళి దొంగతనం చేయాలంటే ఆ ఇంట్లో ఉన్న బలమైన గుమ్మాన్ని పడగొట్టగలిగితేనే ఆ ఇంటిలో చొరబడి దొంగతనం అని చేయగలడు, అవునా కదా? అలానే అపవాది మనను శోధించడానికి, మనతో పాపం చేయించడానికి వాడు బద్దలు కొట్టే అతి పెద్ద గుమ్మమే ప్రార్థన. మొట్టమొదటిగా మెల్లిమెల్లిగా ప్రార్థన అనే జీవితాన్ని దూరం చేసిన తర్వాత నన్ను కూడా శోధించడం మొదలెడతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసేవాడట పాపం చేయడట, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. నిజమేనా? మన జీవితంలో చూడగలుగుతున్నామా లేదా? పాపంలో ఎక్కువ ఉంటే ఆ రోజు కనీసం మోకాళ్ళు వేయడానికి కూడా మనకు మనసు రాదు. ప్రార్థన చేస్తే పాపం చేయలేం. ఆ సందర్భంలోనే యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చారు. ఇస్కరియోతు యూదా కొంతమందిని తీసుకొచ్చాడు. ఆ టైంలో పేతురు గారిని ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాడా? నిద్రపోయాడు కదా. నిద్రపోతే యేసుక్రీస్తు వారిని పట్టుకున్న ప్రధాన యాజకుడు శిష్యుణ్ణి మలుకు అని ఆయన చెవు నరికడా లేదా? యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంపని చూపించమని చెప్పాడు. నిజంగా ప్రార్థన చేస్తే దేవునికి దగ్గరగా ఉంటే పాపం చేయగలుగుతాడా? ప్రార్థన చేయలేడు కాబట్టే వెంటనే పాపం చేయగలిగాడు. ప్రేమ దేవుని, ఈరోజు మన జీవితంలో అంతే. ఉదయం లేవగానే ప్రార్థన చేయకుండా, దేవుడి మీద ఆధారపడకుండా, వాక్యం చదవకుండా మన సొంత పనులు చేసుకుని ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాపమే చేస్తాం. పేతురు గారికే తప్పలేదు, మన తప్పుతుందా చెప్పండి? కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆ రోజు పేతురు గారు ప్రార్థన చేయకపోవడం వల్లనే పాపం చేశాడు. ఈరోజు మనం కూడా అంతే. ప్రార్థిస్తే పాపం చేసే స్థితి మనలో కనబడదు ప్రియమైన దేవుని పిల్లలారా. కావున ఈరోజు మనం పాపం చేయాలంటే మన ప్రధానమైన, మన బలమైన ప్రార్థనా జీవితాన్ని ఏం చేయాలి? అపవాది అస్తవ్యస్తం చేయాలి. అందుకనే వాడు ఎంచుకునే అస్త్రమే చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రిని దోచుకోగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును. ఇది రోజు అపవాది అదే చేస్తున్నాడు. మన ఆత్మీయ స్థితిని వాడు దొంగిలించాలంటే, మనతో పాపం చేయాలంటే వాడు ఫస్ట్గా మన బలం ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థన జీవితాన్ని మెల్లమెల్లగా దూరం చేసిన తర్వాతనే మనం శోధిస్తాడు వాడు, మనతో పాపం చేస్తాడు వాడు. ఆలోచన చేయండి. ఉన్నాడు దానియేలు గారు యథార్థంగా బ్రతుకుతున్నాడు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు. ఆయన శోధించాలి, ఆయనతో పాపం చేయించాలి. సాతాను ఒక ప్లాన్. ఆయనతో పాటు కొన్ని అధికారులను లేపి రాజుగారికి దగ్గరికి వెళ్ళి చట్టం చేయించింది. 1 నెల రోజులు ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా దర్యావేషుకు తప్ప ఇంకెవరికి కూడా ప్రార్థన చేయకూడదు. అంటే ఏంటి? ఆ చట్టం చేయడం వల్ల దానియేలు గారి ఒక ప్రార్థనా జీవితం 11, 12 వచనాలు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. దానియేలు గ్రంథం. ఆ మనుష్యుడు చూచి వచ్చి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను
ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడినని నువ్వు ఆజ్ఞ లేదా గుర్తు చేస్తున్నారు రాజుగారికి. ఇంతకీ చేసింది ఎవరు? అపవాదా? అక్కడున్న ప్రధానులా? అపవాది. ఏ విధము చేతనైనా సరే అక్కడున్న వాళ్ళ పెద్దలను వాడుకుంది. ఈరోజు మన ప్రార్థన జీవితాన్ని ఎలా పాటు చేస్తుందో తెలుసా? సెల్ ఫోన్ ద్వారా కానీ, నిద్ర ద్వారా కానీ, ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ, అదే భార్యను లేపి అప్పుడే ప్రార్థన సమయంలో గొడవ వస్తుంది, ఎప్పుడూ రాదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నావు అప్పుడే చుట్టాలు వస్తుంటారు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నావు అప్పుడే నీకు నిద్ర అనేది వస్తుంది. ఎప్పుడైతే ప్రార్థన చేసుకోవాలనుకుంటే నీకు అప్పుడే ఫోన్లు వస్తాయి, ఎక్కలేని ఫోన్లు. దానియేలు గారికి అయితే చట్టం చేసింది కానీ మనం చట్టం చేయక్కర్లేదు కదా. కానీ చట్టం చేసిన ఆయన ఆగాడా? నేను ప్రార్థన చేయకపోతే దేవుని చెయ్యి విడిచిపెట్టినట్టే. నేను దేవుడు చేయబట్టి నడుస్తున్నాను, నేను పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను. ఈరోజు ఉన్నా లేకపోయినా, ఆయన నన్ను కాపాడినా కాపాడకపోయినా ఆయనతో ఎడబాటు నేను ఉండలేను. ప్రార్థన చేయకుండా నేను ఉండలేనని యెరూషలేము తట్టు తలుపు తీసి దినముకు 3 మార్లు ఏం చేస్తున్నాడు? తిండి తింటున్నాడా? మనమైతే ఏం చేస్తాం ప్రియమైన దేవుని పిల్లారా? మనకు చట్టాలు అక్కర్లేదు కదండి. నిద్ర వస్తే చాలు, ఫోన్ వస్తే చాలు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి వస్తే చాలు, ఆ రోజు ప్రార్థన అయిపోతుంది. ఈజీ. ఆ తర్వాత పాపం చేయించడం ఈజీ కదా, అంతే కదా. ఒక ఇంట్లోకి బలమైన గుమ్మాన్ని పడగొట్టినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగిలించడం ఈజీయే కదా. అలానే మన బలమైన స్థితి ఏంటంటే ప్రార్థనా స్థితి. అటువంటి ప్రార్థనా స్థితిని ఎప్పుడైతే అది మన జీవితంలో పాడు చేస్తుందో ఈజీగా మనం శోధించడానికి, మనల్ని పాపంలో నడిపించడానికి అపవాదికి చాలా ఈజీ అయిపోతుంది. నాడు దానియేలు గారు క్షమించాలి, దావీదు గారికి ఏం చేసింది తెలుసా? నిద్రనే తీసుకొచ్చింది. ప్రొద్దు కుంగే వేళ వరకు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడట? మంచం మీద ఉన్నాడట, ప్రార్థన చేసుకోలేదు. లేచిన వెంటనే నిద్రమత్తుతో నడుస్తూ వెళ్తున్నాడు. ఎవరు కనిపించారు? సైనికుడు భార్య అయిన బెత్షెబ స్నానం చేస్తూ కనిపించాడు. నిజంగా ప్రార్థన చేసుకుని ఇల్లుంటే ఏ కోణం చూస్తుండి ఉంటాడు? ఖచ్చితంగా చెల్లో, తల్లో, అమ్మ అనే కోణంలో చూసి తలదించుకొని వచ్చే ఉండేవాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయలేదో ప్రొద్దు కృంగే వేళ వరకు మంచం మీద పడుకున్నాడు వల్లనే ప్రార్థనా జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. ఎవరికి? దావీదు గారికి. ఏం చేశాడు? మోహపు చూపు. కావాలని కోరుకున్నాడు, తెప్పించుకున్నాడు. పొందుకున్న తర్వాత ఆ తప్పుడు మళ్ళా తన భర్త మీదకి గంటలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు అవ్వకపోయేసరికి చివరికి నరహత్య కూడా చేయించాడు. దీని అంతటికీ కారణం ఏంటి తెలుసా? దేవుడితో బంధాన్ని తెంచుకోవడం. ప్రార్థన చేయకపోవడం గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థన చేయకపోవడం అంటే మనం దేవునితో ఉన్న బంధాన్ని తెంచుకోవడమే. దేవునితో ఉన్న బంధాన్ని తెంచుకుంటూ అపవాదితో బంధాన్ని పెంపొందించుకోవడమే ప్రార్థన చేయకపోవడం అంటే. అంతే. ఒకడు మంచివాడు అంటే చెడ్డవాడు కాదని, అది చెడ్డవాడంటే మంచివాడు కాదని. ఆటోమేటిక్గా దేవుడిని చేయి విడిచిపెట్టామంటే ఇంకా ఆటోమేటిక్గా ఎవరు చేపట్టుకున్నట్టు? ఆలోచించండి ప్రియమైన దేవుని. ఈరోజు ప్రార్థన చేయడం మానేసామంటే దేవుడితో బంధాన్ని కోల్పోయినట్టే ప్రియమైన దేవుని పిల్లరా. ఎడతెగగా ప్రార్థన చేయాలి. ఆ రోజు దావీదు గారు అందుకనే ప్రార్థన చేయడం మానేశాడు, అపవాదికి చోటిచ్చాడు. ఏమయ్యాడు? వ్యభిచారి అయిపోయాడు. అలాగనే నరహత్య కూడా చేసేసాడు. ఈరోజు మనం అంతే. ఉదయం లేకుండా ప్రార్థన చేసుకోకుండా, ప్రార్థనని శక్తి పొందుకోకుండా, ప్రార్థన ద్వారా శక్తి పొందుకోకుండా నువ్వు బయటికి వెళ్తే ఖచ్చితంగా చూపుల ద్వారా తప్పు చేస్తావు, మాటల ద్వారా తప్పు చేస్తావు, ఆలోచనలో తప్పులు చేస్తూ ఉంటావు. మరి ఇవన్నీ కూడా దేవుడికి విరోధమైన జీవితమే కదా. ఇటువంటి జీవితం బాప్తిసం తీసుకున్న తర్వాత ఉంది, ఇప్పుడు కూడా ఉందంటే రక్షణలో ఎదిగామా? అభివృద్ధి పొందామా? పొందలేదు కదా ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించేయండి. ఈరోజు మనలందరినీ కూడా ప్రార్థన చేయకుండా ఈరోజు సాతాను విశ్వప్రయత్నాలు చేస్తాడు. ప్రార్థన జీవితాన్ని అస్తవ్యస్తం చేయడానికి ఎంతవరకు వెళ్ళాడంటే ఏక చట్టాలు చేయించాడంటే ఒకసారి ఆలోచించాలి మనం. దేవుడు అపవాది
ఏకంగా ప్రార్థన చేయకుండా ఉండడానికి చట్టాలే చేయించాడంటే ప్రార్థన ఎంత బలమైందో ఒకసారి ఆలోచించాలి. మనం చిన్నదనుకుంటున్నాం, ప్రార్థన విలువ మనకు అర్థం కావట్లేదు, ప్రార్థనలో ఉన్న శక్తి మనకు అర్థం కావడం లేదు. చదువుకుంటున్నాం, ప్రార్థన చేస్తే ఆకలి సూర్యచంద్రులను ఆపారని, ఎర్ర సముద్రం పాయలు చేశారని, సింహం నోళ్ళు మూయించారని చదువుకుంటున్నాం తప్ప అందులో ఉన్న శక్తిని మనకు గ్రహించడం లేదు. అది ఎంత బలమైందో మనకు అక్కడే అర్థం కావాలి. చట్టమే చేయించిందంటే, ఏకంగా చట్టమే చేయించిందంటే ప్రార్థన ఎంత బలమైందో ఒకసారి ఆలోచించాలి కదా ప్రియమైన దేవుని పిల్లారా. ఒక దొంగను పట్టుకోవడానికి హోమ్ మినిస్టర్ని అపాయింట్మెంట్ చేసిందంటే ఆ దొంగ ఎంత బలమైన వాడు? చాలా బలమైన వాడు. కాబట్టి ఒక దొంగను పెట్టుకోవడానికి కొన్ని దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద దేశాలు అన్నీ కలిసి ప్రయత్నం చేస్తున్నాయంటే ఆ దొంగ ఎంత బలమైన వాడు ఉండాలి? చాలా బలమైన వాడు. కాబట్టి అన్ని దేశాలు కలిపి పట్టుకోవడం ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ప్రార్థన కూడా అంత బలమైంది కాబట్టే, మన జీవితంలో బాగా నిలబడేది కాబట్టే ఏకంగా చట్టమే చేయించిందంటే ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. ప్రార్థన ఎంత గొప్ప శక్తివంతమైనదో, ఎంత బలమైనదో. మన జీవితంలో అభివృద్ధిపరిచేది అదే, స్థిరపరిచేది అదే, ఆనందపరిచేది అదే. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమలు ఏదేమైనా సరే మన చింత యావత్తు ఆయన మీద వేసుకుని ఆనందంగా జీవించే మహత్తు గల భాగ్యమైతండి ప్రార్థన జీవితం. అటువంటి ప్రార్థన జీవితాన్ని మన జీవితంలో అస్తవ్యస్తం చేస్తుంది అపవాది. వాడు తంత్రాలు ఎరగాలి. వాడు మనల్ని ఏ విధంగా బలహీనపరుస్తున్నాడు, ప్రార్థన చేయకుండా ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని ఎదిరించి నిలబడాలి మనం. అందుకే ప్రార్థనలో పట్టుదల కావాలని చెప్పాడు. ఏం కావాలి? పట్టుదల, మెలకువ కావాలి. మెలకువ కలిగి పట్టుదల కలిగి ఎడతెగగా ప్రార్థించాలి. నిజం చెప్తున్నాను, ప్రార్థన జీవితం చాలా విలువైందండి మన ఆత్మీయ జీవితానికి. ఎప్పుడు దేవునితో అంటుపెట్టుకుంటేది, దేవునితో నడిచే భాగ్యం. ఎవరితో నడిచే భాగ్యం? దేవునితో నడిచే. ఎప్పుడైతే ప్రార్థన మానతామో ఎవరు చేవిడిచి పెడతాం? మనం దేవుడు చేయనివ్వబడతాం. కాబట్టి ప్రేమ దేని పిల్లరా, 4 ఆటల్లో మొదటిదేంటి? ప్రార్థన. ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైనదో ఇప్పటి వరకు విన్నారు కదా. అపవాదిని ఎదిరించి నిలబడి దేవుడి కోసం బ్రతకాలంటే అతి కీలకమైనది ప్రార్థన. ఇక రెండవది సహవాసం. ఏంటమ్మా? సహవాసం. అపవాది ప్రార్థన జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన తర్వాత ప్రతి మనిషిని ఒంటరివాడిగా చేస్తుంది. ఎలా చేస్తుంది? మంద నుంచి వేరు చేస్తుంది, గుంపు నుంచి వేరు చేస్తుంది, సహవాసం నుంచి దూరపరుస్తుంది. దూరపరిచి ఒంటరిగా ఉన్న నిన్ను శోధిస్తుంది. ఎక్కువగా ఒంటరిగా ఉంటే పాపం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్గా అవ్వ. ఆదాము గారు పక్కన ఉన్నప్పుడు తప్పు చేసిందా అవ్వ? ఆదాము గారు లేనప్పుడు చేసిందా? ఆదాము గారు లేనప్పుడు చేసింది. ఇప్పుడే మాట్లాడుకున్నాం దావీదు గారు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన ఒంటరిగా ఉన్నప్పుడు శోధింపబడ్డా? అందరితో ఉన్నప్పుడు శోధింపబడ్డా? ఒంటరిగా ఉన్నప్పుడే శోధింపబడ్డాడు. అలాగే పేతురు గారు చూడండి, తన పక్కన మిగతా అపోస్తలులు అందరూ ఉంటే అబద్ధం ఆడేవాడా? బొంకేవాడా? ఎవరు లేరు కాబట్టి ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. ఈరోజు అపవాది తంత్రం ఏంటంటే ఫస్ట్ ప్రార్థనకు దూరం చేస్తుంది, నిన్ను ఒంటరివాడిగా చేస్తుంది. ఒంటరివాడు చేసి నిన్ను నన్ను కూడా శోధిస్తుంది. ప్రేమ దేవుని పిల్లారా, అపవాదిని దావీదు గారిని కానీ, అవ్వగారిని కానీ, పేతురు గారిని కానీ ఏం చేసింది? ఒంటరివాడిగా చేసింది. నిజమే, ఒకసారి ఆలోచించండి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో సైకాలజిస్ట్ చెప్పారు, మనం ఏంటో తెలియాలంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఏంటి? అదే నిజమట, అదే నిజం. మిగతాదంతా కూడా వేషధారణే. 10 మంది ఉన్నప్పుడు అందరూ నటించేస్తారు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఏంటి, నీ తలంపులు ఏంటి, నీ చూపులు ఏంటి, నీ ఉద్దేశాలు ఏంటి, అదే నిజం. కావున ఈరోజు ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలనిపిస్తుందా? లేకపోతే సెల్ ఫోన్లో ఏదో ఎంటర్టైన్మెంట్ చూడాలనిపిస్తుందా? లేకపోతే ఆడుకోవాలనిపిస్తుందా? లేకపోతే ఎవరితో ఫ్రెండ్స్తో మాట్లాడాలనిపిస్తుందా? ఒకసారి ఆలోచించేయండి. సహవాసం, అపోస్తుల సహవాసం అంటే వాక్య ప్రకారంగా బ్రతికే వారితో సహవాసం ఉండాలి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే
శోధనకు లోబడిపోయి పాపలను దిగజారిపోతామని ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పాడు. కానీ ప్రసంగ గ్రంథంలో ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ప్రసంగ గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి ఒకసారి. ఇద్దరు కూడి ఉండట మేలు, వారు పడిపోయినను, ఒకడు పాపంలో పడిపోయినను ఒకడు లేవనెత్తుతును. అందుకనే గొర్రె ఒంటరిగా ఉంట మంచిది కాదు. యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్న శిష్యులని పని నిమిత్తం పంపిస్తూ ఇద్దరిని పంపించడా, ఒక్కొక్కరిని పంపించాడా? ఇద్దరిని పంపించాడు. ఎందుకు పంపించాడు తెలుసా? ఒకడు పడిపోతే ఒకడు లేవనెత్తుతాడు. ఈరోజు సహవాసం అనేది చాలా ముఖ్యం. దేవుని పిల్లలతో, ఎక్కువగా ప్రార్థన చేసేవారితో, వాక్యం అంటే ఆసక్తి కలిగే వారితో, వాక్యపరమైన ప్రార్థనా జీవితం కలిగిన వారితో మనం సహవాసం కలిగి జీవిస్తే మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందుతుంది, మన రక్షణ జీవితం అభివృద్ధి పొందుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనతో ఉన్న పక్కన ఉన్నవాడు ఎక్కువగా ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆటోమేటిక్గా మనం ఏం చేసుకుంటాం? వాక్యం చదువుతున్నాడంటే మనుషుల సైకాలజీ అదే కదా. మన పక్కోడు ఏది చేస్తే అది చేస్తాం. ఆడు నోట్స్ రాస్తే మనం రాస్తాం, ఆడు రాయిపోతే మనకు టైం ఉన్నా రాయం. వాడు ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేస్తాం. వాడు వాక్యానికి వెళ్తే, వాడు ఎక్కువగా మందిరానికి వెళ్తే మనం మందిరానికి వెళ్తాం. ఈరోజు మన చుట్టూన్న సావాసం కూడా చూసుకోవాలి. ఇప్పుడు సావాసం కలిగి ఉండమన్నాడు కదండి. ఎటువంటి సావాసం కలిగి ఉండాలి? చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనాచల నుండి పారిపోము, పవిత్ర వృద్ధులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఎవరితో? పవిత్ర వృద్ధులై ప్రార్థన చేయవారితో ఉండాలి. నీ సహవాసం, నా సహవాసం ఎవరితో ఉండకూడదు? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. రిఫరెన్స్ స్పీడ్గా చెప్తున్నారు, మాట స్పీడ్గా చెప్తున్నారు కదా. సహవాసం అదే ఉంటుంది. దుష్టుల ఆలోచన చెప్పని నడవక, పాపుల మార్గంలో నిలవక, అపవాసులు కూర్చుండు చోట కూర్చుండక, ఆనందిస్తున్నావా? ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నావా? అపవాసులతో ధ్యానిస్తున్నావు ఎక్కువగా? అపవాసులు కూర్చుండే చోట కూర్చుండకంటే పెద్ద అపవాసుకుడే, పెద్ద పాపాత్ముడే మన జోబులో ఉన్నాడు. ఎవడాడు? సెల్ ఫోన్. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సహవాసం. ఈరోజు సహవాసం ఎవరితో చేస్తారు చెప్పండి? ఒకప్పుడు మనుషులతో మాట్లాడేవారు, ఇప్పుడు రెస్ట్ రూమ్లో కూర్చున్నా ఎవరి సెల్ వాడే. మనుషులతో మాట్లాడలేవు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, లేకపోతే యూట్యూబ్లో వీడియోలు, లేకపోతే పన్నీ జోక్స్. ఇదే దుష్టుడు. వీడితో సావనం చెప్పండి, గుడ్ల మీద చేసి చెప్పుకోండి. ప్రతిరోజు మన భార్యతో కన్నా, మన స్నేహితులతో కన్నా, దేవుడితో కన్నా ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తున్నాం మనం? సెల్ ఫోన్. ఒప్పుకోవద్దా? మన టైం అంతా వేస్ట్ చేసేది, పైగా సెల్ ఫోన్లో ఉండేది అంతా దుష్టుడే. అన్ని బూతులే, అన్ని అబద్ధాలే, అంతా కలుపుతాలే. ఎంటర్టైన్మెంట్. ఈరోజు మన సహవాసం అలాగే ఉంది. సహవాసం చేయమన్నాడు కావండి. ఎవరు సహవాసం చెప్పాడు? అందుకనే అపోస్తుల సహవాసం. అపోస్తులు అంటే ఎగ్జాంపుల్గా పవిత్ర వృద్ధులై ప్రార్థన చేయవారితో మన సహవాసం ఉండాలి. ప్రేమ పిల్లరా, ఎందుకు ఉండాలంటే వారు కొద్దిపాటి చేసిన వారితో ఉన్న ప్రేమ కొద్దిగా పడుతుంది మన మీద. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంటే ఒకప్పుడు. ఇప్పుడు 6 గంటల సహవాసం చేస్తే చాలు. ఈరోజు ఎక్కువగా దేవుడు మాటలంటే ఇష్టం, ప్రార్థన చేసేవారితో, వాక్యం అంటే ప్రయాసపడేవారితో, వాక్యం చెప్పేవారితో, పాటలు పాడేవారితో, దేవుడు అంటే ఇష్టమైన వారితో ఎక్కువగా మన సహవాసం ఉంటే ఆ ప్రభావం మన మీద పడి మన ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం. ఇలా మన జీవితంలో తెలియకుండానే మన ఆత్మీయ జీవితం ఏమవుతుంది? అభివృద్ధి పొందుతుంది. ప్రేమంతే పిల్లలారా, ఆలోచించేయండి.
మరి ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, ప్రార్థనలో స్థిరంగా ఉన్నా, నువ్వు సహవాసంలో ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. పేరుకు మాత్రం భక్తి చేస్తూ ఒక ఆదివారం 2 గంటలు కూర్చుని స్టేటస్లో సమస్తము ఘనత మహిమ దేవునికి చెల్లిని కాకుండా పెట్టేస్తే సరిపోతుందా? దేవుడు పాటలు పెడితే సరిపోతుందా? స్టేటస్లో దేవుడు పాటలు పెట్టేసి నువ్వు యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇష్టాసారంగా విలువైన సమయాన్ని పాడు చేసుకుంటూ వాటితో సహవాసం చేస్తూ నీ జీవితాన్ని, మన జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి చెప్పండి? ఈరోజు అపవాది తంత్రాలు మనం వెరగాలి. అపవాది దేవుని నుంచి మనం దూరం చేయడానికి వాడు ఎన్నుకున్న అతి ప్రధానమైన అస్త్రమే ఈరోజు మన జోబిలో ఉన్న సెల్ ఫోన్. ఆయనతో ఉత్తిగా తక్కువ ధరకే డేటా ఫ్రీగా మనకిస్తుంది. ఒకప్పుడు డేటా కొనుక్కోవాలంటే ఎంత? 1 GB అయితే 200, 300 ఉండేది. ఇప్పుడు 300కి డైలీ 2 GB ఫ్రీ. ఆ నెట్ ఏం చేయాలో తెలియక యూట్యూబో ఫేస్బుక్కో అని దేవుడితో ఆ సమయాన్ని గడిపితే మనం ఎంత ఆత్మీయంగా అభివృద్ధి పొందుంటాం ఒకసారి ఆలోచించండి. మనం ఆలోచన చేయాలి, మన జీవితాలను అభివృద్ధి పరచుకోవాలి. భక్తి జీవితంలో ఎక్కడ వేసిన దొంగలు అక్కడలా ఉంచుకోకూడదు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను నమ్మి కదా పెట్టాడు, అవును కదా? ఈరోజు మనం సరి చేసుకుంటూ అనేకులకు ఆయన గురించి చెప్పాలనే కదా ఎక్కడో ఉన్న నిన్ను నన్ను వెతికి రక్షించి ఇక్కడ తీసుకుని పెట్టాడు. మనం కూడా అందరిలాగా బ్రతికితే ఉపయోగం ఏమని చెప్పండి? మారాలి, సావాసం మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. సమయం ఎప్పుడైతే సమయమందును అసమయమందును ఏం చేయాలంటే ప్రయాసపడాలి. వాక్యమందును ప్రార్థన చేయటి అందును, ఇతరుల కోసం ప్రార్థన చేయటి అందును, పరిచయం చేయటి అందును, వాక్యాన్ని అనేకులకు తెలియజేసే విషయంలో కానీ దేవుని పనులు ఎక్కువగా నిమగ్నమైపోవాలి. మరి మన సహవాసం ఎవరితో ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకవేళ సహవాసం సరిగా లేకపోతే పరిశుద్ధులతో సహవాసాన్ని పెంపొందించుకో. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఇది 2వది. ఇక 3వది వాక్యం, అపోస్తుల బోధ. ఈ వాక్యానికి ఉన్న శక్తి చెప్పగలరా ఎవరన్నా? ఈ భాగంలో ఎప్పుడు వినలేని కొత్త విషయాన్ని వింటారు. చాలా బాగుంటుంది. మన ఆత్మీయ జీవితానికి నిజంగా అభివృద్ధి పొందే మహాశక్తివంతమైన మాటలు మీరు ఈ భాగంలో వింటారు. వాక్యం కొన్న శక్తి ఏంటంటే 119 కీర్తన 11వ వచనంలో దేవుని ఎదుట పాపం చేయకుండా, 119వ కీర్తన 11వ వచనం. కొత్తవారు ఉంటారు కాబట్టి చదవండి. నీ ఎదుట పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో, దేవుడితో చెప్తున్నాడు, ప్రభువా నీ ఎదుట పాపం చేయకుండా ఉండాలంటే, నేను పరిశుద్ధంగా బ్రతకాలంటే, నా రక్షణ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలంటే నా హృదయంలో ఏం ఉంచుకోవాలి? నీ వాక్యం ఉంచుకోవాలి. ఇదొకటైతే ఇంకొక అడ్వాంటేజ్ కూడా చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘముగాను నిలబెట్టుకునే వాళ్ళని దేనితో? వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి చాలమ్మా. ఇంతకీ మనం చెడిపోయిన మన హృదయాన్ని పవిత్రపరిచేది ఏమిటి? వాక్యం. ఇక 3వదిగా చూసుకెళ్తే యాకోబు రాసిన పత్రిక, ఎవరిలోకి వెళ్దాం? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము చాలమ్మా. ఏ ఆత్మలను? మన ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. మరి ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా? చదువుతున్నామా? ఎలా చదువుతున్నాం? చదవకుండా బయటకు వెళ్ళిపోతే దేవుడు ఏదైనా చేసేస్తాడనా?
చదువుతున్నావా, ఈరోజు ఇన్ని అధ్యాయాలు పూర్తి చేసుకోవాలి, లేకపోతే ఇన్ని నెలలో నాకు మొత్తం గ్రంథం పూర్తి అయిపోవాలని టార్గెట్ పెట్టుకున్నారా? అలా ఎప్పుడూ చదవకూడదు. ఎంత చదివా అనేది ముఖ్యం కాదు, ఎంత గ్రహించుకున్నావు అనేది ముఖ్యం. నువ్వు 2 అధ్యాయాల చదువు, అందులో ఉన్న దేవుడు జ్ఞానాన్ని మనం గ్రహించుకునేదాకా ఎదరికెళ్ళకూడదు. ఆగి నిదానించి చదవాలి. ఎక్కడికి వెళ్ళాలి? అది ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఇలా కళ్ళలోండి వెళ్ళిపోతుంది. ఆగి నిదానించి చదివితే ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోకి వెళ్తుంది. ప్రేమ దేని పిల్లరా, మరి ఎక్కడుంది వ్యాధి? అన్నింటికంట ఘోరమైన వ్యాధి కలది ఏదట? హృదయమే కదా. మందు ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలోకి మందు వెళ్ళాలంటే నువ్వు ఆగి నిదానించి వాక్యాన్ని ఏం చేయాలట? పరిశోధించి నేర్చుకోవాలి. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకొనుడి. ఏం చేయాలి? మన కూరగాయలు పరిశీలిస్తాం, కుచ్చులు ఉన్నాయా లేదని, బంగారాన్ని పరిశీలిస్తాం, మంచిదా కాదని, అన్నీ పరిశీలిస్తాం. కానీ పరిశీలించవలసిన వాక్యాన్ని పరిశీలించాం. చదివామా లేదా అంతే. అది మన ఉదయంలో ఎంత ఎక్కింది, మనం ఎంత నేర్చుకున్నాం. ఏదో చదువుతూ వెళ్ళిపోతే మన రక్షణ జీవితం అభివృద్ధి పొందదండి. మన రక్షణ జీవితం, మన రక్షణ అభివృద్ధి పొందాలంటే, మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలంటే వాక్యం ఆగి నిదానించి పరిశోధించి చదవాలి. పరీక్షల కోసమో, లేకపోతే చదవకుండా బయటకు వెళ్ళిపోతే దేవుడు ఏదో చేసేస్తాడనో, లేకపోతే ఆదివారం వచ్చింది కదా 2 మాటలు చదువుదామని కాదు. నా హృదయానికి అడిగే శక్తి వాక్యానికి ఉంది. ఈ శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోద్ది. లోపడున్న ఆత్మను రక్షించే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. దేవుని ఎదుట పాపం చేయకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. కాబట్టి నేను వాక్యాన్ని చదవాలి అని ఇష్టపడుతూ ఆనందించుచు, ఎలా అంటే దేవరాత్రమా ఆదివారం ఒక రోజా చదువుతున్నాం మనం. మరి ఇది ఎలా అభివృద్ధి పొందుతుంది మన ఆత్మీయ జీవితం? అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతున్నాం, కానీ మన ఆత్మీయ జీవితం ఎందుకు అభివృద్ధి పొందటం లేదంటే చేయవలసిన పని చేయడం లేదు. అయితే జాగ్రత్త కింద ఇక్కడ అసలు ట్విస్ట్. బాప్తిసం పొందిన కానీ మనం ఎన్ని ప్రసంగాలు విన్నాం, ఎన్నిసార్లు బైబిల్ చదివాం, అంతమందికి వచ్చిన వాళ్ళు ఎన్నో చెప్పాం. గత ఆదివారం ఏం తిన్నావు నా విను అని చెప్తే చాలా విలువైన పాయింట్. గత ఆదివారం ఏం తిన్నామో అన్న ఖచ్చితంగా చెప్పిన మనం, నీ జీవితంలో ఎవరితోనైనా శత్రుత్వం ఉందంటే ఖచ్చితంగా చెప్పే మనం, ఏదైనా ఒక సినిమా చూస్తే పేర్లు కానించి శుభం కార్డు వరకు చిన్న సీన్ కూడా తప్పుకోకుండా చెప్పే మనం, ఎందుకు గత వారం చెప్పబడిన వాక్యం ఈ వారం మనం చెప్పలేకపోతున్నాం? ఎందుకంటే మన ఆత్మలను రక్షించే శక్తి వాక్యానికి ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని ఎవరెత్తుకుపోతారు? చూడండి, లోక సువార్త మత్తయి సువార్త క్షమించాలి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను ఇనియు గ్రహింపక ఉండక దుష్టుడు వచ్చి ఎత్తుకుపోని చెప్పండి. ఈరోజు మనకు వాక్యం గుర్తుంటలేదండి. ఎవరు ఎత్తుకుపోతున్నారు? ఎన్నో ప్రసంగాలు విన్నా, ఎంతో చదివినా, ఎంతమందికి చెప్పినా ఈరోజు మన జీవితంలో వాక్యం లేదంటే ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నారు? దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఇది సమస్య, అసలైన సమస్య. అపవాదిని ఎదిరించి నిలబడే శక్తి సామర్థ్యాలు వాక్యానికి ఉంది. ఒకనాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి అపవాదం వచ్చింది కదా శోధించడానికి. ఆయన ఆ రోజు దేవుని వాడాడు, వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని. అంటే ఎక్కడుంది వాక్యానికి? హృదయంలో ఉంది. కాబట్టి హృదయంలో విత్తనాలు ఉన్నాయి, కాబట్టి వాక్యమనే విత్తనాలు ఉన్నాయి. కాబట్టి అదే వాక్యమైన విత్తనాలతో ఆత్మ ఖడ్గంతో అపవాదిని ఎదిరించి నిలబడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అవునా కదా? నిలబడ్డాడు. ఈరోజు అదే వాక్యం మనం వింటున్నాం, కానీ మనలో ఉన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. మరి దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటి? దానికి పరిష్కారం ఏంటి?
ఇప్పుడు ఆలోచించారా? వాక్యం చదవడం మానేద్దామా? సమస్య తెలిసింది. ఇప్పుడు ఈరోజు నేను ఆత్మీయంగా ఎదగపోవడానికి, నా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందకపోవడం గల కారణం ఏంటంటే నాలో విత్తబడిన వాక్యం, ఆ క్షణం నేను విత్తబడిన వాక్యం వెంటనే బతకాలనుకుంటున్నాను, దేవుడి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను, వాక్యం చదవాలి, దేవుడి కోసం బ్రతకాలి అని బలమైన నిర్ణయం తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు చల్లారిపోతున్నాం అంటే మనలో విత్తబడిన వాక్యం దుష్టుడు వెత్తుకెళ్ళిపోతున్నాడు. అపవాదిని ఎదురు నిలబడే శక్తి వాక్యానికి ఉంది. మరి వాక్యం లేకపోతే మనం నిలబడలేం. మరి అది ఎత్తుకుపోకుండా ఉండాలని దాని పరిష్కారం ఏంటి? ఒకనాడు యేసుక్రీస్తు వారు యోదయలో సువార్త చెప్పి మళ్ళీ తిరిగి గలిలయ అని తన ప్రాంతానికి నిలుచుండగా మధ్యలో సమరయ అనే పట్టణం దగ్గర యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే ఒక సమర స్త్రీ నీళ్ళ కోసం వచ్చింది. దేనికోసం? నీళ్ళ కోసం వచ్చింది. నీళ్ళ కోసం వస్తున్న ఆమె యూదుల వేషధారణ తెలిసిపోతుంది, వారి వస్త్రధారణ గట్ట. అమ్మ నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వమంటే, యూదుడివైనా నువ్వు సమరయ స్త్రీ నన్ను నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నావా అంటే, అప్పుడు అంటాడు ఆమెను, అమ్మ నిన్ను అడుగుచున్న వారు ఎవరో తెలిస్తే నువ్వు ఆ మాట అనవు చెప్తాడు. అప్పుడు నీళ్ళు పోసిన తర్వాత, అయితే నేనిచ్చిన నీళ్ళు నువ్వు తాగితే నువ్వు ఎప్పుడు కూడా దప్పికొనవు, నేనిచ్చిన నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడు కూడా దప్పికొనవు అని చెప్తాడు. అయితే ప్రభువా ఆమె అనుకుంటుంది ఈ లోక సంబంధమైన నీళ్ళేమో నాకు ఈ ప్రభువా అని అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటో చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి ఒకసారి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది లేదే, ఆ జీవ జలము నీకు ఎలాగో నీకు దొరుకును? అడిగాను. అందుకేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను, ఇప్పుడును దప్పికొనడు, నిత్య జీవమునకై వానిలో ఊరిని నీటి బొగ్గగా ఉండినని ఆమెతో చెప్పాను. ఇంతకీ నీళ్ళేంటి? వాక్యం కదా, ఎన్నోసార్లు విన్నదే వాక్యం. ఊరిడి బొగ్గ అంటే మనకు బాగా అర్థం కావాలంటే, మనకి బావులు నీళ్లు తోడే కొలది ఏమొస్తుంటే నీళ్లు ఊరుతూ ఉంటాయి, అవునా? ఊరుతూ ఉంటాయి. ఇప్పుడు చింత చెట్టు ఉందండి, విత్తనం వేసిన తర్వాత కొద్దిగా చెట్టు ఎదిగిన తర్వాత దాని ఉన్న చిగురు కోసేది చెట్టు ఎదుగుతుందా? ఎదగదా? ఎదుగుతుంది. అదే ఆ చెట్టుని చాలా జాగ్రత్తగా చూసుకుని దానికి అన్ని మందులు వేసుకుని ఎరువులు వేసి ఒక పెద్ద వృక్షం అయిన తర్వాత దానికి ఉన్న చింత చిగురు నువ్వు పక్క నుంచి కోస్తున్నావు అనుకో, చింత చిగురు తరుగుతుందా? ఈ పక్క నుంచి కోస్తుంటే ఆ పక్క నుంచి ఏమైపోతుంటుంది? చిగురుస్తూనే ఉంటుంది. అంటే తీస్తుంటే వస్తుంటుంది, దాన్ని తీయడం అసాధ్యం ఇంకా, అవునా కదా? విత్తనంగా ఉన్నప్పుడు తీసేయడం ఈజీ. ఆ విత్తనం చెట్టు అవుతే చాలా కష్టం. అర్థమవుతుంది మరి జాగ్రత్తగానండి. విత్తనంగా ఉన్నప్పుడు దుష్టుడు తీసేయడం ఈజీ. అదే చెట్టు అయితే తీయగలడా? ఒక పక్కన తీస్తుంటే ఒక పక్కన నుంచి ఆటోమేటిక్గా ఏమవుతుంటుంది? చిగురిస్తుంటుంది. నిత్య జీవమునకు ఊరిడి బొగ్గ అంటే అదే. వాక్యం మనలో విత్తనం రూపం పడిన తర్వాత ఆ విత్తనాన్ని పెంచి పోషించి చెట్టుగా పెంచే బాధ్యత ఎవరిది? మనది. ఎలా పెంచాలంటే ఆలోచించాలి. ఏం చేయాలి? ఆలోచించడమే పెంచడం. విత్తనంగా పడిన వాక్యాన్ని విడిచిపెట్టేసావు అనుకో, ఉపయోగం ఉంటే దృష్టి ఎత్తుకెళ్ళిపోతాడు. ఈ విత్తనంగా పడిన వాక్యాన్ని నువ్వు మాటి మాటికి ఆలోచన చేస్తున్నావు అనుకో, ఒక చూడండి గేదె నమరు వేస్తుంటుంది, తిన్న ఆహారం తీసుకుని నమరు వేస్తుంటుంది. అలాగా నువ్వు వెళ్ళిన తర్వాత పడుకున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు వాక్యాన్ని నెమరు వేస్తున్నావు అనుకో, ఆ విత్తనం ఏమవుద్ది? మెల్లమెల్లగా అభివృద్ధి పొంది చెట్టు అవుతుంది. చెట్టు అయిన తర్వాత తీసుకోగలడా? ఈరోజు మనం చేసే తప్పు
మనం తెలియక చేసే తప్పు తెలియక చాలామంది చేసే తప్పు ఏంటంటే వాక్యం విన్న తర్వాత విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టకూడదు. పడిన విత్తనం చెట్టేంత వరకు ఏం చేయాలి? నెమ్మరు వేయాలి, ఆలోచిస్తూ ఉండాలి. ఒక ఆదివారం చెప్పిన వాక్యము గడిచిన ఆదివారం వరకు ప్రతిరోజు నెమరు వేయాలి. ఏం చెప్పాడు, దాంట్లో సారం ఏంటి, నేను ఏం నేర్చుకోవాలి అని పని చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, ఏదైనా ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ప్రతిసారి నువ్వు మాటిమాటికి నెమరు వేస్తున్నావు. ఏమవుతుంది? ఆటోమేటిక్గా విత్తనం కాస్త చెట్టు అవుతుంది. చెట్టు అయిన తర్వాత తీయగలడా? ఈరోజు మనం మర్చిపోతున్నామంటే, గుర్తుపెట్టుకోండి, మనం మర్చిపోతున్నామంటే వాక్యం ఏం చెప్పారో గుర్తు లేకపోతుందంటే ఆ రోజు మనం చాలా ఉత్తేజంగా ఉంటున్నాం, దేవుడి కోసం బ్రతకాలనుకుంటున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత బ్రతకలేకపోతుంది. గల కారణం ఏంటంటే మన వాక్యాన్ని విత్తనాలాగా వచ్చేంత కూడా వాడు ఎత్తుకుపోతున్నాడు. ఆ విత్తనాన్ని చెట్టుగా మార్చేస్తే ఎత్తుపోగలడా? ఆడికి వల్ల అవుతుందా? ఓ పక్క నుంచి తీస్తుంటే ఆటోమేటిక్ ఇంకో పక్క నుంచి ఏమవుతుంటుంది? వచ్చేస్తుంటుంది. అలా నిత్య జీవముకు ఊరుడి బొగ్గ ఆడు తీస్తుంటే ఆటోమేటిక్ వాక్యం వచ్చేస్తూ ఉంటుంది. ఎలా చేస్తే? ఆలోచన చేస్తే, రిపీటెడ్గా మాటిమాటికి బయటకు తీసుకుంటూ ఇదే సారంతో ఇదే సబ్జెక్ట్ని మన అంతమాటలు కూడా ఏం చేస్తూ ఉండాలి? ఆలోచన చేస్తూ ఉన్నాం అనుకో, అది పెద్దదైపోతుంది. విత్తనం కాస్త పెద్ద చెట్టు అయిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత తీస్తాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధాలు చెప్తే దేవుడికి మన నరకంలో పడేస్తాడు అనే మాట అన్నావు. ఈరోజు నేను అబద్ధాలు చెప్పకూడదు నువ్వు అనుకున్న తర్వాత బయటకు వెళ్ళిపోయిన దాని గురించి మళ్ళీ ఆలోచించడం మానేసావు అనుకో, విత్తనం దృష్టి ఈజీగా ఎత్తుకుపోతాడు. నేను అబద్ధాలు చెప్పకుండా మాటికి అనుకుంటూ బతకాలి, ఏ విధంగా చేతనే దేవుడి కోసం బ్రతకాలని నువ్వు అంత మాట నెమరు వేసుకుంటున్నావు అనుకో, నిజంగా అబద్ధం ఆడే పొజిషన్ వచ్చినప్పుడు నువ్వు అబద్ధం ఆడలేవు. ఎందుకంటే నీ హృదయంలో వాక్యము చెట్టుగా విస్తరించింది. దుష్టుడు పెట్టుకెళ్ళకపోయాడు, దుష్టుడు ఎత్తుకెళ్ళలేకపోయాడు. ఎందుకు? విత్తనం కాస్త చెట్టుగా మారింది కాబట్టి. ప్రేమ దేవుని పిల్లలు, ఈరోజు మన జీవితంలో వాక్యాన్ని మర్చిపోతున్నామంటే, మనలో పడిన విత్తనాలు దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతున్న గల కారణం ఏంటంటే మనం విన్న వాక్యం కానీ చదివిన వాక్యం కానీ ధ్యానించకపోవడం. ధ్యానించాలి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. చదివిన దాన్ని మాటికి గుర్తు చేసుకుంటూ ధ్యానించడం, అవునా కదా? మాటికి గుర్తు చేసుకుని ధ్యానిస్తూ ఉంటే దుష్టుడు ఎత్తుపోగలడా? నిత్య జీవమునకు ఊరిటి బొగ్గంటే అదే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేస్తున్నావా? దేవుడు ఈ బొగ్గ పెడితే అపవాది ఊరుకుంటాడు. అపవాది కూడా ఇంకో బొగ్గ పెట్టాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఉబుకు చేయనట్లు ఇది కూడా ఒక ఉబుకు. ఇది కూడా బయటకి ఏం ఉబుకు చేస్తుందట? చెడుతనమును, అంటే చెడు బొగ్గు పెట్టింది. దేవుడేమో నిత్య జీవనం ఊరేడు పొగ్గ వాక్యం అని విత్తనాలు వేస్తుంటే అపవాది అదే హృదయంలో ఆడే విత్తనాలు వేస్తున్నాడు. ఏ చెడు విత్తనాలు? ఇందాక మాట్లాడుకున్నాం కదా, జబర్దస్త్ అనో, డీ జోడి అనో, లేకపోతే కార్తీక దీపం. అందరి ఇంట్లో దీపాలు ఆరిపోతున్నాయంటే కానీ ఏ ఇంట్లో కూడా దీపం ఆరిపోతలేదు. ఏ దీపం అది? కార్తీక దీపం. ఇలాంటి దీపాలన్నీ నీ హృదయంలో పెడుతుంది. నువ్వు మాటికి వాటిని నీకు మళ్ళీ ఏం చేస్తుంది? రిపీటెడ్గా గుర్తు చేస్తుంది. ఈరోజు జబర్దస్త్ చూసి నువ్వు మళ్ళీ ఆటోమేటిక్గా జబర్దస్త్ దగ్గరికి వెళ్తున్నావంటే ఎవరు గుర్తు చేశారు? నీలో ఉన్న చెడు బొగ్గ. ఈ బొగ్గ చెడు బొగ్గ. వెళ్ళు, అబద్ధాలాడు, చూడు, జబర్దస్త్ చూడు అని మాటికి రిపీటెడ్గా నువ్వు దాని గురించి ఆలోచన చేస్తున్నావు కాబట్టి చూడగలుగుతున్నావు. ఫేస్బుక్ గురించి ఆలోచన చేస్తున్నావు కాబట్టి, వాట్సాప్ గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు కాబట్టి, యూట్యూబ్ గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు కాబట్టి ఆ చెడు బొగ్గను నీలో పెట్టింది అపవాది. దేవుడేమో నీటి బొగ్గను పెట్టాడు, మంచి బొగ్గను పెట్టాడు. దాన్ని మనం పక్కన పెట్టేసాం, ఇత్తనం పడగానే వదిలేస్తున్నాం, ఆలోచించడం లేదు. కానీ చెడు బొగ్గ, చెడు ఆలోచన చూడండి. ఒక చెడు ఆలోచన వచ్చిందంటే మాటికి ఎక్కువ ఆలోచన చేస్తూనే ఉంటాం. చెడు ఆలోచనే కాదండి, ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా చూడండి, ఏదో భయంకర ప్రమాదం వచ్చింది, ఆ ప్రమాదాన్ని దేవుడి దగ్గర అప్పగించిన తర్వాత మరలా మాటికి మనం గుర్తు చేస్తుంటే చూడండి, అపవాది కృంగికృషించిపోయేలాగా
మానసికంగా నిద్ర పట్టకపోవడం, పిచ్చి వల్ల అయిపోవడం, మనకి ఆత్మహత్యలు చేసుకునేలాగా నడిపించడం. దీనికి కారణం ఏంటంటే మనలో ఉన్న చెడు బొగ్గును మాటికి ఏం చేస్తుంది అపవాది? గుర్తు చేస్తూ ఉంటుంది. అయ్యో నీకు నప్పులా, నీ వల్ల అవ్వదు, నీకు నప్పులా, నీ వల్ల అవ్వదు అని మాటికి గుర్తు చేస్తే నువ్వేమైపోతావు? ఆటోమేటిక్గా నీకు ఉద్యోగం రాదు, నీకు పెళ్ళి అవ్వదు అని మాటికి దాన్నే గుర్తు చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మనలో బలహీనతలు, దేవుడి మీద విశ్వాసము తగ్గిపోతుంది. ఇది కూడా చెడు బొగ్గన అనేది అపవాది కూడా మన హృదయంలో పెడుతుంది. దానిని కూడా మనం గ్రహించాలి. వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తున్నాం, దేన్ని ఎక్కువగా రిపీటెడ్గా ఆలోచన చేస్తామో అదే మన జీవితం మీద ప్రభావితం చూపుతుంది. చెడు ఆలోచనలు ఎక్కువగా మనం ఆలోచన చేస్తున్నావా, అదే ప్రభావితం చూపుతుంది. మంచి ఆలోచనలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నావా, అవే మన జీవితంలో ఏం చేస్తాయండి? ప్రభావితం చేస్తాయి. దేవుడేమో నిత్య జీవానికి ఊరిని నీటి బొగ్గును దేవుడు పెడితే అపవాది చెడు బొగ్గును పెట్టింది. కానీ ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు, 2 బొగ్గుల గురించి చెప్పాడు. మరి ఆలోచన చేయండి, మనం దేనిని ఎక్కువగా రిపీటెడ్గా ఆలోచన చేస్తున్నాం? వాక్యాన్ని మాటికి ఆలోచన చేసుకుంటూ ఉంటే మనలో ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందుతుంది. చెడు ఆలోచన చేసుకుంటే ఆత్మీయ జీవితం దిగజారిపోతూ సాతానికి, నరకానికి రోజుకి ఏమైపోతాం? దగ్గర అయిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తుల బోధ, సత్య సంబంధమైన బోధలు మనం ఉన్నామని సంతోషిస్తున్నాం. ఎన్నో భయంకరమైన అబద్ధ బోధలు ఉండగా ఈరోజు సత్య సంబంధమైన బోధకు వచ్చాం, అపోస్తుల బోధకు వచ్చాం, పర సంబంధమైన బోధ ఎందుకు వచ్చాం, సంతోషిస్తున్నాం. కానీ ఎన్న మాటలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మన జీవితం ఎందుకు ప్రభావితం చేయట్లేదంటే విత్తనాలుగా ఉంటున్నాయి కాబట్టి దుష్టుడు ఈజీగా ఎత్తుకెళ్ళిపోతున్నాడు. విత్తనాలుగా ఉన్నట్టు చెట్లుగా మార్చేస్తే అడి వల్ల అవుతుందా? ఓసే కొలిది ఎత్తే కొలిది విత్తనాలు వస్తూనే ఉంటాయి, ఊరుతూనే ఉంటాయి. కానీ మనం అలా విత్తనంగా వదిలేస్తున్నాం కాబట్టి మన జీవితంలో ఈరోజు అభివృద్ధి అనేది కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో అభివృద్ధి కనబడాలంటే, మన జీవితంలో ఆత్మీయ స్థితిలో అభివృద్ధి కనబడాలంటే విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా, చదువుతున్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆలోచన చేస్తూనే ఉండాలి. ఎవరితో మాట్లాడారు, ఆ సందర్భం నేను ఏమి నేర్చుకోవాలి, నా జీవితంలో నేను ఎలా పాటించాలి అని మాటికి ఆలోచన చేస్తున్నావంటే నీలో ఆటోమేటిక్గా విత్తనం కాస్త చెట్టుగా మారుతుంది. చెట్టుగా మారితే దుష్టుడు వాక్యాన్ని పట్టుకెళ్ళలేడు. వాక్యం పట్టుకెళ్ళకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు? ఉదయం నిండిన దాన్ని బట్టే కదా నోరు మాట్లాడాలన్నా, చూపు చూడాలన్నా, ఆలోచన రావాలన్నా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ మాట్లాడుతున్న సహోదరుడు, సహోదరి, వాక్యం అంటే ఆసక్తి ఉంది, సంతోషం, వాక్య ప్రకారంగా బ్రతుకుతున్న సంతోషం. కానీ వాక్యాన్ని నువ్వు ఆలోచన చేస్తున్నావా, విడిచిపెట్టేస్తున్నావా? ఆలోచన చేయకుండా నువ్వు ఎన్ని గంటల ప్రసంగాలను ఉపయోగం ఏముంది? ఇన్న ప్రసంగాన్ని, ఇన్న గంట మెసేజ్ని ఒకసారి నువ్వు ఆలోచించకుండా, దాంట్లో సారాన్ని గ్రహించకుండా నేను 24 గంటల వాక్యం వినేస్తానంటే ఉపయోగం లేదు. నువ్వు గంటన్నా, 2 గంటలన్నా, అరగంటన్నా వాక్యం నువ్వు ధ్యానించు, ఆలోచించు. అది నీ జీవితంలో స్థిరంగా ఉంటుంది. నేను 10 ఎలా ఇర్మియా గ్రంథం అంతా చదివేశానండి, ఎందుకు ఉపయోగం? ఏ అధ్యాయంలో ఏముందో చెప్పలేకపోతే చదివిన ఉపయోగం ఏమని చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. చదివిన ఒక అధ్యాయాన్ని నువ్వు మాటికి ఆలోచన చేసుకుంటే ఉపయోగం. నువ్వు విన్న అరగంట, నువ్వు 4 గంటల వాక్యం విన్నా, అందులో ఒక మొక్క కూడా గుర్తు లేకపోతే ఉపయోగం ఏముంది? ఏంటి వింటే ముఖ్యమా? ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులా, ధర్మశాస్త్రం గైకునివారు దేవుని దృష్టికి నీతిమంతులా? ధర్మశాస్త్రం గైకుని వారే నీతిమంతుడు. మరి గైకొనాలంటే ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. నేను 2 గంటలు అన్నాను, 3 గంటలు అన్నాను, వేస్ట్. అరగంట విన్న వాక్యాన్ని నువ్వు ధ్యానించు. ఒక ప్రసంగం అయింది, ఇది ఏంటి, ఇందులో ఏమున్నాయి, ఇందులో ఏ సంగతులకు కావాలి, నేను ఏం నేర్చుకోవాలి అని ఆలోచించు, ధ్యానించు. అది పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఇంకో దానికి వెళ్ళాలి. వాక్యం చదివేటప్పుడైనా, వాక్యం వినేటప్పుడైనా ఇటువంటి మనస్తత్వం మనకు ఉంటేనే మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఎన్ని చెప్పండి? 3. ఏంటి? ప్రార్థన, సహవాసము, వాక్యము. చివరిగా ఇది కూడా మాట్లాడుకుందామండి. రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండాలి. రొట్టె విరుచుట ఏంటంటే, ఆ రొట్టె విరుచుటప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు, మొదటి పత్రిక ముంచుకుందామండి. ఒక 5 నిమిషాలు అయిపోయింది. 3 ఎంత ఉన్నాయి కదా, 4 ఎంత ఉంటుంది మీకు భయపడకండి, 5 నిమిషాల్లోనే అయిపోద్ది. చదవండి. శరీరము చెప్పాను, ఆ ప్రకారమే
భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకుని ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలన నా రక్తము వలన కొత్త నిబంధన ఆ, మీరు దీనిలోది తాగినప్పుడెల్లా ఆ, దాన్ని జ్ఞాపకం జ్ఞాపకం చేసుకున్నట్టుకే చేయడని చెప్పింది. జాగ్రత్తగానండి. రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండమనంటే దాన్ని ఒక జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడని, ఆయన రక్తం ద్వారా పాపాలకు విడుదల కలుగుతుంది జ్ఞాపకం చేసుకున్నాం. ఓకే, మరి ఇంకేం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మరణించి తిరిగి లేచాడు, నేను కూడా మరణించిన తర్వాత నాకు కూడా పునరుద్ధాన జీవితం ఉంది. ఆ జీవితం కోసమే నేను ప్రయాసపడాలి. ఏ జీవితం కోసం? నేను భూమి మీద ఒక యాత్రికుణ్ణి, ప్రయాణికుణ్ణి. దేవుడు పని నిమిత్తం భూమి మీదకి వచ్చాను. ఈ పని అయిపోయిన తర్వాత తిరిగి మరలా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? దేవుని దగ్గరికి వెళ్తాను. నాకు పునరుద్ధాన సంబంధమైన జీవితం ఉంది అని ఈ లోక సంబంధమైన దేని మీద ఆశ పెట్టకుండా పైన వాటి మీద మనసు పెట్టుకుని నిత్య జీవనం సంపాదించుకోవడం కోసము రొట్టె విరుచుట అనే కార్యక్రమం దేవుడు మనందరికి పెట్టాడు. రొట్టె తింటున్నాం కానీ మనం ఇంకా ఏమి తిందామో ఏమి త్రాగుదామో అని దీని గురించి ఆలోచన చేస్తున్నాం. రొట్టె విరుచుట అనే ఈ బల్లారాధన కార్యక్రమంలో పరమార్థం ఏంటంటే, నేను భూ సంబంధం కాదు, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాను, కానీ నేను మార్గం తప్పిపోయాను. నా మార్గాన్ని సరిచేయడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఆయన నా పాపాల నుంచి విడుదల కలిగజేసి నా మార్గాన్ని సరిచేశాడు. సరిచేసిన నేను ఆయన ఏ విధంగా మరణించి తిరిగి లేచాడో నేను కూడా ఆయనలా బ్రతికితే నేను కూడా ఖచ్చితంగా మరణించి తిరిగి లేస్తాను. నిత్యము జీవించే జీవితం పరలోకంలో ఉంది, అది యుగయుగాలు ఉంటుందని మనసులో పెట్టుకుని మనం ఎప్పుడు కూడా బ్రతకాలి. అలా బ్రతుకుతూ ఎడతెగక ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ అపోస్తుల సహవాసం నిలకడగా ఉంటే మన ఆత్మీయ జీవితం ఏమవుద్ది? అభివృద్ధి పొందుతుంది. మనల్ని ఎవడైనా ముట్టగలడా? దుష్టుడు ముట్టగలడా? మన పాపం చేయగలుగుతామా? ఎప్పుడు ఆలోచించామా? కావున రక్షణ పొందుకుని మనం ఏదో మన పనులు చేసుకుంటాం కాదు. ఎడతెగక ఏమన్నాడు? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి. ఎడతెగక అంటే ఎప్పుడు అదే ఆలోచన, ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఎప్పుడు అపోస్తుల సహవాసంతో ఉంటూ నేను పరసంబంధం భూ సంబంధం కాదు అనే ఆలోచన కలిగి బ్రతుకుతున్నాం అంటే ఆటోమేటిక్ మన ఆత్మీయ జీవితం ఏమవుతుంది? అభివృద్ధి పొందుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ఈ మాటలు వింటున్నాం మీరు, నేను కానీ మన జీవితంలో ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నామా? ఈరోజు మన ఆత్మీయ జీవితానికి నాలుగు గోడలు. ఏ గోడ పడిపోయినా ఆ ఇల్లు బలహీనపడుతుంది, బలహీనపడదా? ప్రార్థన వీక్గా ఉన్నా, వాక్యం వీక్గా ఉన్నా, సహవాసం వీక్గా ఉన్నా, రొట్టె విరుచుటలో ఉన్న పరమార్థాన్ని సరిగా గ్రహించకపోయినా మన జీవితంలో అపవాదం వెంటనే మన జీవితాన్ని విచ్ఛిన్నం చేసి దేవునికి దూరం చేసి నిత్యాగ్ని దండంలోకి తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి కొన్ని నిలువైన సంగతులు, మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందడానికి కావాల్సిన 4 ఆణిముత్యాలను నేర్పించాడు. మరి ఈ 4 ఆణిముత్యాలను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? అయితే ఇక్కడి నుంచైనా బుద్ధి కలిగి, పట్టుదల కలిగి, మెలకు కలిగి ఎడతెగక ప్రార్థిస్తూ వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ నీ సహవాసం ఒకవేళ దుష్టుడితో ఉంటే, సెల్ ఫోన్తో ఎక్కువ ఉంటే, లోక సంబంధాలతో ఎక్కువగా ఉంటే తగ్గించుకుంటూ దేవుని సంబంధాలతో, ప్రార్థించే వారితో, దేవుడి కోసం బ్రతికే వారితో ఈ సహవాసాన్ని పెంపొందించుకుంటూ, నేను భూ సంబంధం కాదు, ఇలా ఒక అశాస్త్రం, దిగంబరగా వచ్చాను, దిగంబరగానే వెళ్ళిపోతాను, నా జీవితం నిత్యం ఉండే జీవితం దేవుని దగ్గర ఉంది, నేను దానికోసమే ప్రయాసపడాలని బుద్ధి కలిగి మనం బ్రతకగలిగితే మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందుతుంది. అంతం వరకు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలుగుతాం, నిత్య జీవాన్ని సంపాదించుకోగలుగుతాం. ఇటువంటి మంచి ఆలోచన కలిగి ఈ మాటల ద్వారా మీ జీవితాలు సరి చేసుకుని దేవుని దగ్గర అవుతూ దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ నిత్య జీవనం సంపాదించుకుంటారని ఆశిస్తూ ప్రేమిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడి ఈ మాటలు హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా తండ్రి, ప్రేమ నమ్మకం గల గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, రక్షణ అంటే బాప్తిసం పొందుకుని మా జీవితం మేము జీవించడం అనుకున్నాం, కానీ రక్షణ అంటే అది కాదని, పొందుకున్న రక్షణను అంతం వరకు నిలబెట్టుకోవాలన్నా, ఆ రక్షణను అభివృద్ధి పొందాలన్నా ఏ విధంగా బ్రతకాలో ఒక 4 అమూల్యమైన ఆణిముత్యాలు మాకు నేర్పించారు తండ్రి.
అందరిని బట్టి స్తుతి స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, ప్రార్థనలో నిర్లక్ష్యం వల్ల ఈరోజు మీకు దూరం అయిపోతున్నాం ప్రభా. అందుని బట్టి మమ్మల్ని క్షమించి ఎడతెగగా పట్టుదల కలిగి మెలుపుగలిగి ప్రార్థించేవారుగా దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. వాక్యాన్ని చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం, కానీ ఎత్తబడిన విత్తనాన్ని దృష్టిలో ఎత్తుకెళ్ళిపోతున్నాడు తండ్రి. దానికి కారణం ఆ విత్తనాన్ని విత్తనంగానే ఉంచుతున్నాం, కానీ మేము ధ్యానించలేకపోవడం వల్లనే మా యొక్క చేతగాన దానాన్ని మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు ప్రభు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇక నుంచైనా విత్తబడిన వాక్యాన్ని ఆగి నిదానించి ధ్యానిస్తూ విత్తనం ఉన్న వాక్యాన్ని చెట్టుగా మార్చుకుంటూ మా జీవితంలో ఆధ్యాత్మికంగా బలపడు కృప చూపించండి తండ్రి. అలానే ప్రభు మా సహవాసం ఎక్కువగా సెల్ ఫోన్తో ఉంటుంది తండ్రి. అయా దుష్టులతో ఉంటుంది ప్రభు, లోక సంబంధాలతో ఉంటుంది తండ్రి. అందుని బట్టి మమ్మల్ని క్షమించి ఈ భయంకరమైన దుష్ట సాంగత్యం నుంచి విడుదల కలగజేసి అపోస్తుల వలె పరిశుద్ధుల వలె ప్రార్థన చేసేవారితో, దేవుని పిల్లలతో యథార్థంగా బ్రతికే వారితో మా సహవాసాన్ని పెంపొందించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి, మేము భూ సముద్రం కాదని పరసముద్రం అని, మేము భూమి మీద యాత్రికులమే ఉన్నామని, పరసంబంధమైన జీవితం కోసం ప్రయాసపడాలని బుద్ధి కలిగి నిత్య జీవనం సంపాదించుకునేవారుగా బుద్ధి జ్ఞాన వివేచన మాకు దయచేయమని ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. ఇత్తబడిన ఈ మాటలను విత్తనాలుగా ఉంచకుండా చెట్టులుగా అభివృద్ధిపరచమని ప్రాధాయపడుతూ సమస్తము మీ చేతులుగా అప్పగించుకుంటూ ఇప్పటి వరకు చేసిన సహాయాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటూ సమస్తము ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ నిన్న మీ పిల్లలను పరిచయం చేసిన మీ పిల్లలను సంఘాన్ని కూడా అభివృద్ధిపరచమని ప్రాధాయపడుతూ ఈ కరోనా మహమ్మారిని బలహీనపరిచి ఈ ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చి మందిరాలు తెరవడానికి, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకును, వీధి సువార్తలు పబ్లిక్ మీటింగ్లు జరగడానికి ద్వారాలు తెరవమని ప్రాధాయపడుతున్నాను ప్రభు. సహాయం చేయండి. సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వరకు అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి గారు. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సకల పరిస్థితులకును మనకును మన కుటుంబాలకును మన సంఘానికి సదాకాలం తోడే ఉండను కాక. ఆమేన్. పర సంబంధమైన భూ సంబంధం ప్రతి దీవెన దేవుడు మీకు మెండుగా దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.